నమస్తే DTV న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట స్థానిక దుబ్బమల్లన్న దేవస్థానం పరిధిలో రేపు వచ్చే ఆదివారం 1/9/2024 రోజున మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజన కార్యక్రమం నిర్వహించబడును అని అట్టి కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ అనేక మంది కార్యక్రమానికి వస్తున్న సందర్భంలో శ్రీ దుబ్బ మల్లన్న స్వామి దేవస్థానం ఆవరణ పరిశీలించి నిర్వహణ కోసం మున్నూరు కాపు సంఘం నాయకులు స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మన మున్నూరు కాపుల ఆరాధ్య దైవమున మల్లన్న దేవుని దగ్గర పెద్దపట్నం నిర్వహిస్తూ మున్నూరు కాపుల ఆటపాటలతో వివిధ సంస్కృతి నిర్వహిస్తున్నామని అట్టి కార్యక్రమానికి అన్ని గ్రామాల మున్నూరు కాపుల ప్రజలు పాల్గొనాలని వక్తలు పిలుపునిచ్చారు. మరి దుబ్బమల్లన్న స్వామి మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో మా మున్నూరు కాపు సంఘ పెద్దలు, కుల బాంధవులు అందరం కూడా ఇక్కడ ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే మరి 1వ తారీఖు నాడు 9వ నెల 2024 రోజున ఆదివారం రోజున మరి ఈ దుబ్బమల్లన్న మల్లికార్జున స్వామి ఆలయం ఆవరణలో మరి జమ్మికుంట మండల్, ఇల్లంతకుంట మండల్, వేనవంక మండల్ మా మున్నూరు కాపు సోదర సోదరి మనుల ఆత్మీయ సమ్మేళనం కొరకు మరి ఉదయం 9 గంటలకు ఇక్కడ మరి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాము. ఇట్టి కార్యక్రమానికి మా కుల బాంధవులందరూ కూడా మరి ఆర్థిక సాయం కూడా అందించడం జరిగింది. మరి అందులో భాగంగా మరి మా కుల పెద్ద అయిన ఆకుల రాజయ్య గారు అందరికీ భోజన సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మరి 3 మండలాల కుల బాంధవులు కూడా మరి యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మున్నూరు కాపు కుల పెద్దలకు, నాయకులకు, మరి సోదర సోదరీమణులందరికీ మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మరి ఆ రోజున పెద్ద ఎత్తున మరి ఎక్కడైతే మున్నూరు కాపు సోదరులు సోదరిమణులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి 3 మండలాలకు వెళ్ళి పెద్ద ఎత్తున రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుతా ఉన్నాం. మన కుల బాంధవుల ఐక్యత చాటి చెప్పేటువంటి ఈ 3 మండలాల ఆత్మీయ సమ్మేళనం, దీన్ని బాగా సక్సెస్ చేయాలని ఈ సందర్భంగా మన సహాయ హోమ్ మినిస్టర్ గారు గంగుల కమలాకర్ గారు, విప్ గారు ఆది శ్రీనివాస్ గారు, ఇంకా తదితర నాయకులు అందరినీ మన కాపు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మున్నూరు కాపులు వెనుకబడి పోయిలన్నది చాలా స్పష్టం. సమాజంలో, రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఈ కులపరంగా చూసినట్లయితే మున్నూరు కాపుల సంఖ్య అత్యధికం. కానీ ఈ మున్నూరు కాపుల మధ్య ఐక్యత లేకపోవడం వల్లనే ఈ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిపోతున్నాం అనే విషయాన్ని గ్రహించి మున్నూరు కాపులు ఐక్యంగా ఉండడం కొరకు మా కుల పెద్దలందరూ కలిసి ఇక్కడ ఈ దుబ్బమల్లన్న ఆలయంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనాన్ని సెప్టెంబర్ 1 ఆదివారం నాడు పెట్టడం జరిగింది. నేను వేనవంక మున్నూరు కాపు ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ చేరాలను, అందులో జమ్మికుంట మండల్ ప్రెసిడెంట్ సంపత్ అన్న అండ్ ఇల్లంతకుంట మండల్ రమేష్ అన్న ఆధ్వర్యంలో వీళ్ళందరినీ మండలంలో కోఆపరేట్ చేసి అత్యధిక సోదరుమణులను తరలించుటకు నిర్ణయం తీసుకున్నాము. మేము దీనికి ఒక 3-4 వేల మందితోని మేము వనభోజనాలు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. శ్రావణ మాసం చివరి రోజైనటువంటి ఆదివారం రోజున మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం, వనభోజన కార్యక్రమం, మున్నూరు కాపు ఆటపాట ఒక పండుగ వాతాన్ని చేసే విధంగా జమ్మికుంట పట్టణ శివారులోని సైదాబాద్లో ఉన్నటువంటి శ్రీ దుబ్బమల్లన్న స్వామి దేవస్థానంలో నిర్ణయించడం జరిగింది. ఆదివారం ఉదయం 9 గంటల నుండి
స్వామివారి పెద్ద పట్టణాలు, బతుకమ్మ, కోలాట మాటలు మహిళలతోటి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వేదిక కూడా ఉంటుంది. దానికి కేంద్ర సహాయ మంత్రి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ప్రభుత్వ తెలంగాణ వైపు ఆది సీనన్న గారు, మాజీ మంత్రివారు గంగుల కమలాకర్ గారు కూడా రాబోతున్నారు కనుక మనం ప్రతి ఇంటికి కూడా ప్రతి మహిళ కూడా కదిలి పిల్లజల్లతో వచ్చి మనం మున్నూరు కాపు అయితే చాటే విధంగా, రానున్న రోజుల్లో మున్నూరు కాపులు ఇంత బలం ఇంతుందా తెలియజెప్పే విధంగా ఈ పండుగ వాతావరణం నిర్వహించే విధంగా మనం కృషి చేస్తున్నాం కనుక మా కార్యకర్తలు కూడా, మహిళలు కూడా ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఇంటికి చెప్పడం మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ వచ్చే నెల 1 తారీఖు వచ్చే ఆదివారం రోజున మన ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజన కార్యక్రమం దుబ్బమల్లన్న ఆవరణలో మన కుల పెద్దలు కొంతమంది కలిసి నిర్ణయించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా బండి సంజయ్ అన్న గారు మరియు ప్రభుత్వ విప్ ఆది సీనన్న గారు, మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే కోరకండి చందర్ గారు, అదేవిధంగా ఇంకా కొంతమంది ముఖ్యులు రావడం జరుగుతుంది. ఈ కుల మీటింగ్ను, వనభోజన కార్యక్రమాన్ని, ఆత్మీయ సమ్మేళనం భారీ ఎత్తున ప్రతి కుటుంబం నుండి కుటుంబ సభ్యులు అందరూ వచ్చి భారీ ఎత్తున సక్సెస్ చేయాలని